వావ్, ఎంత బాగుంది. ఆమ్లెట్ వేసుకున్నావా స్వప్న అనుకుంటున్నారా? కాదండి, ఒకసారి ఇందులో క్లియర్గా చూడండి. కంప్లీట్గా లోపలంతా ఇది రైస్, ఫుల్ రైస్ వేసాను, అన్ని వెజిటేబుల్స్ వేసాను, ఇంకా ఎగ్ వేసి చక్కగా కేక్ లాగా కుక్ చేశాను అనమాట. ఎందుకు ఇలా చేశాను అంటే పిల్లలు రైస్ తినడానికి మారం చేస్తారు కదా, కానీ ఎగ్ అంటే ఇష్టంగా తింటారు. రైస్, వెజిటేబుల్స్, ఎగ్స్ అన్నీ వేసి చక్కగా కేక్ లాగా తయారు చేశాను అనమాట. స్నాక్ బాక్స్కి పెట్టించినా చాలా బాగుంటుంది, లేదా లంచ్ బాక్స్ కూడా ఇచ్చేయచ్చు. వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. కొంచెం టమాటో కచప్ ఇస్తే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడే ఫుల్ వీడియో తీసాను, తొందరలోనే నేను అప్లోడ్ చేస్తాను. ఈ రెసిపీ ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలా అయితే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.